ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చేనండి. ఓ పాల్మీ సొవీట్ అడేహారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన వైద్యభూషణ వారి పాత్ర వారి పెళ్లి సందరండి. మన వైద్యభూషణ భాస్కర్రావు గారు శ్రీమతి సుశీల గారు లేరు. ఆప్యాయంగా అందరూ పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ ఏకైక కుమారుడు మన సాయి ప్రకాష్ పెళ్ళండి. మంచి మనసున్నాడు, సొగసైనడు. మరి మన సాయి ప్రకాష్ ని చేసుకోబోయే ఆ సెకండ్ సొక్క ఎవరంటారా? మన పాతపట్నం వాస్తవ్యులు మన పాత్ర కృష్ణకుమారి గారు, కీర్తిశేషులు కృష్ణచంద్ర గారు లేరు. అనురాగంతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ కనిష్ట కుమార్తె మన లిఖితారా అని అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సిరినవ్వు సిందించే గడుసు పిల్లండి. మరి వీళ్ళిద్దరికి పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఎప్పుడు అంటారా? ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖు అనగా ఆదివారం రాత్రి 11:42 పెళ్లి ఎక్కడంటారా? మన పాతపట్నం యశోద నగర్ లో మన పెళ్లి కొడుకు ఇంటి దగ్గరే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. భోజనాలు అంటారా? ఆ మటుకు వస్తుందండి. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకే మన ఇంటి దగ్గరే పెడేస్తున్నారండి. మరి పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలతో మనసారా ఉడిచేస్తారండి. మరిచిపోకుండా ఎన్ని పనులు ఉన్నా పక్కన సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసుకు ఉల్లాసం, ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేద్దండి. మరి ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు బయలుదేరి వచ్చండి.